పట్టుకోండి తాళాలు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు, ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు, ఏం కాదు అని చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా, మాకు బార్ అండ్ అసోసియేషన్స్ ద్వారా, అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు 17 మంది బార్ల యజమానులు అందరం కూడా గత 6 నెలలు బట్టి బార్లు వ్యాపారాలు లేక మాతో పాటు దాదాపు మా టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని చెప్పటం. ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నోసార్లు కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మానుకున్నాం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజున మీకు ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం. అలానే మా సూపరింటెండెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం, లేరు. సూపరింటెండెంట్ గారు కూడా అందుబాటులో లేరు. తర్వాత ఈ విషయం అంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి వాళ్ళందరికీ మాకు వచ్చినందుకు ధన్యవాదాలు. గవర్నమెంటు కొత్తగా వైన్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు పట్టణాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం పర్మిట్ రూములు లేకుండా లైసెన్సులు ఇచ్చింది. అందుకు భిన్నంగా ప్రస్తుతం డీలర్లు అన్అఫీషియల్గా పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకొని ఎకరాల స్థలాల్లో 100 మందికి సిట్టింగు, ఫుడ్డు విత్ ఏసీ ఫెసిలిటీ తోటి బార్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బార్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో రోడ్డెక్కి ఎక్సైజ్ వారికి తాళాలు కంట్రోల్ చేయడం అవకాశం లేక వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో తాళాలు తీసుకొచ్చి ఎక్సైజ్ ఆఫీసులో ఇవ్వడానికి సిద్ధపడి నర్సరాపేట పట్టణంలో డీలర్లు మొత్తం కలిసి ఆఫీస్కి వచ్చి సిఐ గారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వారుండి మీరు కంట్రోల్ చేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు. తాళాలు తీసుకోలేదు. ప్రస్తుతానికి మేము మాత్రం రోడ్డెక్కి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము షాపులు తీయమని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం. 17 బార్లు ఉన్నాయండి, 9 వైన్స్లు ఉన్నాయండి. 9 వైన్స్లో 24 గంటలు రన్ అవుతున్నాయి. కనీసం 1 గంటన్న తాళం వేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవట్లా. ఒక్కొక్కళ్ళు 3-4 షిఫ్ట్లు చేస్తూ 24 అవర్స్ రన్ చేస్తున్నారు. 400 సిట్టింగ్లు కూడా ఉన్నాయి. స్టేట్లో ఎక్కడా లేని పరిస్థితి నర్సాపేటలో నెలకొంది. బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. విత్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ. గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక
వైన్స్లో రేటుకి బార్లో రేట్ ఎవరు సప్లై చేయనందువలన కస్టమర్ వైన్స్కి డైవర్ట్ అయిపోయి బార్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశంలో పర్మిట్లు రూములు లేవని మేము బార్ లైసెన్స్ కట్టాం. ఇవాళ అనఫిషియల్గా పర్మిట్ రూములు రన్ చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి మా నిరసన తెలియజేయడానికి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాం. గత 6 నెలల నుంచి రిపీటెడ్గా తీసుకెళ్తూనే ఉన్నాము, కానీ వాళ్ళ స్పందన లేదు. మేము కంప్లైంట్ చేసిన మరుక్షణం పోతున్నారు, వెనక్కి వస్తున్నారు. వైన్స్లో వాళ్ళు యథాస్థితిగా వాళ్ళ పని కంటిన్యూ చేస్తున్నారు. అందువల్ల ఇంకా ఈ సమస్య ప్రతిరోజు మేము రిపీటెడ్గా తిరగలేక ఇంక తాళాలు వేసి సిద్ధపడి తాళాలు వేసుకొని వచ్చి కూర్చున్నాం.